ఒక ఇద్దరు ముగ్గురండి నన్ను కొద్దిగా ఎగతాళి చేస్తున్నారండి. దేనికంటే నేను బజార్లో కాయలు అమ్ముతున్నానని, రోడ్ల మీద కూర్చుంటున్నానని కొంచెం ఏలంగా మాట్లాడుతున్నారు. అదేమన్నా తప్ప అండి? వ్యాపారం చేసుకోవడం తప్ప ఏమన్నా? కష్టపడుతున్నాను తప్ప? నేను కష్టపడుతున్నానండి, దాంట్లో తప్పేంటి? వ్యాపారం చేసుకుంటున్నా, తప్పులేదు దాంట్లో. నేను ఎవరు నోరు కొట్టట్లేదే, ఎవరు డబ్బులకి నాశపడలేదే. నన్ను ఎందుకు అలా మాట్లాడుకుంటున్నారో తెలియట్లేదండి. కష్టపడుతున్నానండి, నేను కష్టపడుతున్నా. కానీ వృధాగా ఎవరి సొమ్ము తినకూడదు, అది తిన్నా ఒంటికి పట్టదు. కష్టపడాలనుకుంటున్నాను, కష్టపడుతున్నాను నేను. మా బాబు పాపను చూస్తారు, నాకు బాధ లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని నా సమస్యల కోసం, కొన్ని సమస్యల గురించి నేను రోడ్డు మీద రావాల్సి వచ్చింది. వాళ్ళు చూస్తారు, అన్నీ చూస్తున్నారు. నాకు సకిలి మొత్తం చూస్తున్నారు. మా పాప కానీ మా బాబు కానీ నాకు ఏది కావాలన్నా సకిలి వాళ్ళే చూస్తారు. నాకు ఏది లోటు ఉండదు, లోటు చేయరు. నన్ను చాలా బాగా చూసుకుంటారు, బంగారం చూసుకుంటారు. మా పాప కానీ బాబు కానీ నన్ను బాగా చూసుకుంటారు. కొన్ని సమస్యల వల్ల నేను రోడ్డు మీద రావాల్సి వచ్చింది. ఇంట్లో నాకు ఆయన ఆలోచన అవుతుంది, ఊరికి అదే ఆలోచనలో ఉంటున్నానని నేను 10 మందిలో రావాల్సి వచ్చింది. అంటే నలుగురిలో తిరిగితే ఆ ఆలోచన అనేది పోయిద్దని నేను అనేది వ్యాపారం చేస్తున్నాను. వ్యాపారంలో పెట్టుబడి కూడా ఒక 5,000 6,000 పెట్టుకుంటున్నా. వ్యాపారాలు చేసేవాళ్ళు చాలామంది 15,000 10,000 20,000 పెట్టుకుంటున్నారు పెట్టుబడి. నష్టం వస్తుందో లాభం వస్తుందో తర్వాత సంగతి. కానీ నా పెట్టుబడి ఒక 5,000 6,000, ఇంకా అంతకంటే మించట్లా. నేను తక్కువే పెట్టుకుంటున్నాను. ఆ సరుకు తెచ్చుకుంటాను, 2 రోజులు అమ్ముకుంటా. లాభం రాని నష్టం రాని ఏదన్నా కానీ చేస్తున్నా. ఏంటంటే ఆ పెట్టుబడికి నాకు 100 రూపాయలు వచ్చిన చాలు కూలి. అది నాకు కష్టమని నేను సంతోషపడతా. నేను కష్టపడ్డాను, నాకు అనేది ఒక 100 రూపాయలు వచ్చినాయి, తర్వాత 150 రూపాయలు వచ్చినాయి, ఓ 200 వచ్చినాయి. నేను కష్టపడ్డా, నా కష్టం తగ్గట్టు వచ్చింది రూపాయి చెప్పి నేను సంతోషపడతా. దాంట్లో ఉన్న ఆనందం దేంట్లో ఉండదు. మనం కష్టపడి తెచ్చుకున్న రూపాయలో దాంట్లో ఉన్న ఆనందం దేంట్లో ఉండదు. మనం వృధాగా తెచ్చుకొని ఒక 5,000 తెచ్చుకొని ఒక 10,000 తెచ్చుకొని తింటామే, దాంట్లో సంతోషం ఉండదు అసలు. మనసు భేదిస్తూ ఉంటుంది. అయ్యో పలానా వాళ్ళ దగ్గర మనం తెచ్చుకున్నామే, వృధా తిన్నామే అని చెప్పి భేదిస్తూ ఉంటుంది మనసు అనేది. అలా నాకు వద్దు. ఎవరి సొమ్ముకు నేను ఆశపడను, నా బిడ్డలు కూడా ఆశపడట్లా. కష్టపడతారు, నా బిడ్డలు కూడా కష్టపడుతున్నారు. మా వాళ్ళంతా కష్టపడేవాళ్ళే. మా అన్నదమ్ముళ్ళు కానీ, మా అక్క చెల్లి కానీ, అక్క చెల్లి పిల్ల కానీ, అన్నదమ్ముల పిల్ల కానీ, మా పిల్ల కానీ అందరు కష్టపడేవాళ్ళు. కష్టపడి తెచ్చుకుంటాం. కష్టపడి తెచ్చుకోని దాంట్లో సుఖం ఉంటుంది. ఏదైనా మన పచ్చడి మెతుకులు తిన్నాయి, కారం మెతుకులు తిన్నాయి, అది సుఖం, దాంట్లో ఆనందం. ఇవాళ ఎవరి సొమ్ము తెచ్చుకొని బిర్యానీ తిన్నాం, పొలాలు తిన్నాం, మరి ఏట మాస తిన్నాం, కోడి మాస తిన్నాం, చేపలు తిన్నాం చెప్పుకోవటం కాదు. ఎవడు సొమ్ము తెచ్చుకొని తిని దాంట్లో ఆనందం ఏముంది? మనం కష్టపడాలి. కష్టపడ దాంట్లోనే పచ్చడి తిను, కారం మెతుకులు తిను, దాంట్లో మనకి సంతోషం ఉంటుంది. నేను కష్టపడుతున్నా, నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఎందుకు ఎగతాళి చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. కష్టపడతాం తప్ప ఎవరు రూపాయికి ఆశపడలేదు. మనం రూపాయికి ఆశపడితే వాళ్ళకి రూపాయి ఆశపడతామా, రూపాయి అడుక్కుంటున్నామా, వాళ్ళ కాడ వీళ్ళ కాడ తెచ్చుకుంటుంది రూపాయలు అన్నా బాగుంటుంది. నేను ఎవరి కాడ తెచ్చుకోవట్లేదే. ఎవరు నాకు బయట వాళ్ళు ఎవరు రూపాయి ఇవ్వట్లేదు. నాకు నా బిడ్డలు ఇస్తున్నారు, నా పాప నా బాబు వాళ్ళు ఇస్తారు. నాకు సకిలిని చూసేది వాళ్ళే, నాకు డబ్బులు ఇవ్వాలన్న వాళ్ళే, పెట్టాలన్న వాళ్ళే, చూడాలన్నది వాళ్ళే. వాళ్ళు తప్ప నాకెవరెవరు. కష్టం చేసుకుంటున్నాను, వచ్చిన వారికి సంతోషపడుతున్నా.
బజార్లో కూర్చుంటుంది, బజార్లో ఉంటుంది, బజార్లో అమ్ముకుంటుంది, బజారీ అని అనుకోండి. ఎందుకు అనాలి అలాగా? కష్టపడుతున్నాము, తప్పు చేయట్లేదే, ఎవరు మోసకెత్తట్లేదు. నేను మా వీడియో చూసేవాళ్ళు మరి వందల్లో ఉన్నారు, ఒక 1000 మంది దాకా ఉన్నారు. మీరు చెప్పండి, చూసి వీడియో చూసి నేను చేసే తప్ప, నేను ఎవరైనా మోసం చేస్తున్నానా? నేను కష్టపడుతున్నాను, ఒక 10 రూపాయలు వస్తువు తెచ్చుకుంటున్నాను, ఒక పావలా వంతు చూసుకుంటున్నాను. తప్పేంటి దాంట్లో? నాకు అర్థం కావట్లా. దాంట్లో తప్పేంటి? కష్టపడతాం తప్పేమన్నా? కష్టం చేసుకుంటున్నాము, నా దారిని వస్తున్నాను, నా ఇంట్లో నేను కొనుక్కుంటున్నాను. నేను ఎవరిళ్ళ కాడికి వెళ్ళట్లేదే, ఎవరిని పెట్టుబడి అడగట్లేదే, ఎవరిని డబ్బులు ఇవ్వట్లేదే. నన్ను ఎందుకు అనుకోవాలి, నన్ను ఎందుకు అనాలి? నాకు బాధ కలగదా? నేను కష్టపడేటప్పుడు నన్ను అంటే నాకు బాధపడిద్దా లేదా, బాధపడుతుందా లేదా? మీరు చెప్పండి. మా వీడియోలు చూసే వాళ్ళందరూ కూడా మీరు చెప్పండి, నా తప్పేంటి, నేను చేసిన తప్పేంటి? నేను నిజాతిగా బతకటం తప్ప, కష్టపడి బతకటం తప్ప, నేను ఇలాగ నీతికి నిజాతికి పోతున్నా. ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి అంతే. నేను అన్యాయంగా అక్కరంగా పోవాలంటే ఈరోజు నేను అపార్ట్మెంట్లు కట్టేదాన్ని. కష్టపడి బతుకుతున్నాను నేను, కష్టపడి బతుకుతున్నాను కాబట్టి నీళ్ళు లేకుండా అయిపోయింది నాకు, నెత్తిమీద నీళ్ళు లేకుండా అయిపోయింది. అద్దెలకు బతుకుతున్నాం మేము, మా బిడ్డలే కానీ మేమే కానీ మా తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా సరే అద్దెలకు బతుకుతున్నాం. సొంత గుహాలంటే మాకు లేవు. ఎందుకు? మేము నీతికి వెళ్తున్నాం కాబట్టి. అన్యాయంగా అక్కరంగా మేము పోవట్లేదు. అన్యాయంగా అక్కరంగా పోతే అపార్ట్మెంట్లే కట్టుకుంటాం, బిల్డింగ్లే కట్టుకుంటాం. వద్దు మాకు అది. మా కష్టం మాకుంటే చాలు, దాంట్లో మాకు ఆనందం, దాంట్లో తృప్తి. మేము కష్టపడతాం, మా బిడ్డలు కష్టపడతాం, మేము కష్టపడతాం. ఎవరి సొమ్ముకు మేము ఆశపడం, ఎవరిని మేము మోసం చేయట్లా. ఎవరైనా సరే అయితే మా బిడ్డలను మోసం చేస్తున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు. మేము ఎవరిని మోసం చేయట్లా. ఎవరి రూపాయి మేము ఆశపడట్లా, ఎవరి రూపాయి మాకొద్దు. మేము ఫస్ట్ నుంచి మా అమ్మ ఒక సాంప్రదాయంగా ఒక సాంప్రదాయం పెంచింది మమ్మల్ని. మాకు ఉన్నా లేకపోయినా పద్ధతిగా పెంచింది మమ్మల్ని. అడ్డగోలంగా పెంచలే మా అమ్మ. మా నాన్నగారు లేకపోయినా మమ్మల్ని ఒక పొజిషన్గా పెంచింది, ఒక పద్ధతిగా పెంచింది. మేము ఎవరి జోలికి వెళ్ళాం, ఎవరి ఉద్దేశాలు మేము పట్టించుకోం. మా పనులు ఏంటో మేమేంటో అంతవరకే. ఎవరైనా పలకరించారా ఏంటంటే ఏంటి అంతవరకే. అన్యాయంగా అక్కరంగా ఒక జోలికి మేము వెళ్ళాం. ఎవరైనా మా జోలికి వచ్చారా అది దేవుడే చూసుకుంటాడు. దేవుడికి గొప్ప చెబుతాను నేను. యేసయ్యా, నన్ను పలానోళ్ళు బాధ పెడుతున్నారు, నన్ను పలానోళ్ళు ఇట్లా అంటున్నారు అని నేనేసి ఇక్కడ మొర పెట్టుకుంటా. యేసయ్య చూసుకుంటాడు అంతవరకే. మేము వాళ్ళని బాధ పెట్టాం. మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు వాళ్ళకి చరిత్ర ఉండదు. మా జోలికి వచ్చి మా బిడ్డల జోలికి ఎవరైనా వస్తే వాళ్ళకి చరిత్ర అయితే ఉండదు. ఇంకా వాళ్ళకి భూమి మీద నూకలు ఉండవు ఇంకా, అంతే. అది దేవుడే చూసుకుంటాడు. మమ్మల్ని అన్యాయంగా అక్కరంగా ఎవరంటే వాళ్ళ కుటుంబాలే పడైపోతాయి, కానీ మమ్మల్ని అన్యాయం చేసేవాడు ఎవడు బాగుపడరు. మా జోలికి వచ్చి మా బిడ్డలకు జోలికి వచ్చినా కూడా వాళ్ళు బాగుపడరు. వాళ్ళ బిడ్డల తరం దెబ్బతింటారు. అది దేవుడు చూసుకుంటాడు. మేము ఎవరి జోలికి వెళ్ళం, మా బిడ్డలు కూడా ఎవరి జోలికి వెళ్ళరు. మా బిడ్డలు కూడా మేము పద్ధతిగా, మా అమ్మ మమ్మల్ని ఎంత పద్ధతిగా పెంచిందో మేము కూడా అంత పద్ధతిగానే పెంచాం మా బిడ్డల్ని. మా బిడ్డలు కూడా ఎవరిని దుడుచుకో మాట అనరు, ఎవరి జోలికి వెళ్ళరు, ఎవరు ఊసు పట్టించుకోరు. మా బిడ్డలు కూడా వాళ్ళ పనులు ఏంటో వాళ్ళేంటో అంతవరకే. నేనైనా మా అమ్మోళ్ళైనా మా బిడ్డలైనా అది ఒక సాంప్రదాయం అలా వచ్చేసింది అంతే. మా అమ్మ కానించి మా కానించి మా బిడ్డల కానించి అట్లా సాంప్రదాయం వచ్చింది. ఒక పద్ధతిగా పెరగటం, పద్ధతిగా ఉండటం. చదువులు లేకపోయినా జ్ఞానం ఉంది,
చదువు ఉన్నవాడే జ్ఞానంలో అక్కడ బతుకుతున్నాడు. మాకు చదువు లేకపోయినా జ్ఞానం కొంటున్నాం. మేము ఎవరి సొమ్ముకి మేము ఆశపట్ల, ఎవరు దక్కరంగా మేము వేసుకోవట్ల సొమ్ము, ఎవరు స్థలాలు మేము ఆక్రమించట్లా, ఎవరి భూములు మేము ఆక్రమించట్లా. మా భూములు ఆక్రమించి, మా పొలాలు ఆక్రమించి మమ్మల్ని ఏదెత్తున్నారు, మమ్మల్ని బాధ పెడుతున్నారు. కష్టపడుతున్నాం, ఇప్పటికీ కష్టపడుతున్నాం. నేను 30 సంవత్సరాల వయసులో నుంచి 50 సంవత్సరాల వయసు దాకా ఖాళీగా ఉన్నా. 20 సంవత్సరాలు ఖాళీగా ఉన్నా. దేనికి ఖాళీగా ఉన్నా అంటే నాకు యాక్సిడెంట్ అయింది. ఈ పొలం గురించి తిరుగుతున్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది. మా బాబు మా పాప భయపడిపోయారు. మా వాళ్ళు భయపడిపోయి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, ఏం చేయొద్దు, నువ్వు ఇంట్లో ఉండని చెప్పేసి అలా ఇంట్లో ఉంచేశారు నన్ను. వాళ్ళే చూసేవాళ్ళు, వాళ్ళే నాకు ఏది చేయాలని వాళ్ళు పెట్టేవాళ్ళు. అలాగే 20 సంవత్సరాలు ఇంట్లో ఉండిపోయా. నేను 20 సంవత్సరాలు ఇంట్లో ఉండిపోయా. నాకు 51 సంవత్సరం ఇప్పుడు. 51 సంవత్సరంలో 52 సంవత్సరాలు ఇప్పుడు. 52 సంవత్సరాలలో నేను 20 సంవత్సరాలు ఖాళీగా ఉన్నా. నేను ఖాళీగా ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నా. ఇప్పుడు కష్టపడుతున్నాను. తప్పిండి దాంట్లో. నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా బయట వాళ్ళ సొమ్ముని ఎవరు తినలేదే. నా బిడ్డలు సాకారు, నా బిడ్డలు పోషించారు నన్ను. ఎవరు నన్ను ఒక రూపాయి ఇవ్వాల, ఎవరు ఆదుకోవాలి నన్ను. నా బిడ్డలే నన్ను ఆదుకున్నారు, నా బిడ్డలే నన్ను చూశారు. మా బాబు కానీ మా పాప కానీ నన్ను బయటికి వెళ్ళకుండా, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు లేరు. వాళ్ళ నాన్నగారు లేకపోతానా వాళ్ళు భయం వేసి, మా అమ్మ కూడా లేకపోతే మేమేమైపోతామన్న భయంతో వాళ్ళు నన్ను ఎక్కడికి పోకుండా ఇంట్లోనే ఉంచి అన్నీ చూశారు. నా కళ్ళు అన్నీ చూశారు. నాకేం లోటు చేయలే, నాకు లోటు చేయాలి. ఇప్పుడు కూడా లోటు చేయట్లే వాళ్ళు. నాకు ఇప్పుడు కూడా నాకు కోరిన కూడా కొని ఇస్తున్నారు వాళ్ళు. కోరిన బట్టలు కట్టుకుంటున్నాను నేను. నాకు తగ్గాయే, మాకు తగ్గ బట్టలే, అంటే కాస్ట్లీ కాదు, మాకు తగ్గ బట్టలే కట్టుకుంటా. నాకేది లోటు చేయరు. నాకు ప్రతిది కూడా మా బాబు మా పాపే నన్ను చూసుకుంటారు. బయట వాళ్ళు ఎవరు మమ్మల్ని చూడరు. నాకు దేవుడు ఇచ్చిన బిడ్డలు వాళ్ళు. నాకు ఏసై ఇచ్చాడు ఆ బిడ్డల్ని. వాళ్ళకి మంచి హృదయాలు, మంచి బుద్ధులు ఇచ్చాడు. నా బిడ్డలు ఈ రోజుకి నన్ను ఒక మాట జారల, ఒక్క మాట అనలా, ఎప్పుడు నా మీద చెయ్యి ఎత్తలా. నా బిడ్డలో నేను గర్వపడతా. ఇప్పటికి నా బిడ్డలను చూసుకొని నాకు గర్వపడతాను. ఎందుకంటే మరి కోటేశ్వరులు, లక్షాధికారులు ఉన్నా కూడా అంత గర్వపడరు. ఎందుకంటే వాళ్ళ బిడ్డల్ని అదుపు లేకుండా పెంచుతారు. వాళ్ళ చేతికి డబ్బు ఇచ్చి, వాళ్ళ కార్లు ఇచ్చి, బళ్ళు ఇచ్చి చెడగొడతారు వాళ్ళని. నేను అట్లా చేయలా. కష్టం నేర్పించా. కష్టపడండి, బతకండి, మీ కష్టం మీరు తెచ్చుకొని తినండి, మీరు శుభ్రంగా ఉండండి, మీరు ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఎవరి ఉద్దేశాలు మీకు వద్దు అని ఇలా పెంచాం మేము. మా అమ్మగారు ఎలా పెంచిందో, మా అమ్మమ్మ మా అమ్మని ఎట్లా పెంచిందో, మా అమ్మ మమ్మల్ని ఎట్లా పెంచిందో, నేను మా బిడ్డల్ని ఎలా పెంచాము. మేము కష్టం చేసుకోవటం, కష్టం చేసుకొని బతుకుతున్నాం. ఎవరి రూపాయికి మేము ఆశపడము, ఎవరి జోలికి మేము వెళ్ళం. మా జోలికి, మా బిడ్డల జోలికి ఎవరైనా వచ్చారు